వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026 శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఫిజిక్స్ టాపిక్ 1 వచ్చేసి మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనం ఫస్ట్ టాపిక్ ఫార్ములాస్ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్లో అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ లైట్ ఈజ్ వాట్? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ మేక్స్ అస్ టు సీ. అండ్ అలాగే లైట్ స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. ఇది నేను మీకు సెంటీమీటర్స్, మీటర్స్ అండ్ కిలోమీటర్స్లో కూడా మెన్షన్ చేశాను. చూడండి, 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అండ్ అలాగే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. అండ్ అలాగే లైట్ ఈస్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 lakh కిలోమీటర్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో లైట్ అనేది ఎంత ట్రావెల్ చేస్తుంది? 3 lakhs కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. లైట్ బీమ్ కెన్ బి 3 types. మనకి లైట్ అనేది 3 typesలో ఉంటుంది. ఏంటంటే అది కాన్వర్జెంట్, ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ చూసుకోండి, అండ్ అలాగే డైవర్జెంట్. థర్డ్ వన్ వచ్చేసి ప్యారలల్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మనం లాస్ అనేది చూద్దాం. చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఐ అనేది ఎప్పుడూ కూడా యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. మనకి ఇన్సిడెంట్ రే, నార్మల్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సిల్వర్ మెటల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫ్లెక్టర్ ఆఫ్ లైట్. ఇది బిట్స్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సిల్వర్ మెటల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫ్లెక్టర్. సో నెక్స్ట్ మనం ఇమేజ్ గురించి తెలుసుకుందాం. ఇమేజ్, ఇఫ్ లైట్ రే కమింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్ ఎట్ అనదర్ పాయింట్, దెన్ ద సెకండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. సో మనం ఆ సెకండ్ పాయింట్ని ఏమని చెప్తున్నాము? ఫస్ట్ పాయింట్ యొక్క ఇమేజ్ అని అంటున్నాం. ఇమేజెస్ ఆర్ 2 types, రియల్ ఇమేజ్ అండ్ విర్చువల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇఫ్ లైట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్ కన్వర్జెన్స్ టు ఏ పాయింట్. అండ్ అలాగే విర్చువల్ ఇమేజ్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అపీర్ టు బికమింగ్ ఫ్రమ్ ఏ పాయింట్. సో మిర్రర్స్ అనేవి మనకి 2 types, ప్లెయిన్ మిర్రర్ అండ్ అలాగే స్పెరికల్ మిర్రర్. సో ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సో ఇప్పుడు మనకి కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ ఫోకస్ మీద ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ఇమేజ్ ఈజ్ విర్చువల్, ఎరెక్ట్ అండ్ పాయింట్ సైజ్డ్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ టు పోల్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ పోల్. ఇట్ ఈస్ విర్చువల్, ఎరెక్ట్ అండ్ డెమినిస్ట్రేటెడ్. నెక్స్ట్, మిర్రర్ ఫార్ములా చూడండి, మనం చాలా సమ్స్లో యూజ్ చేస్తాము. 1/f = 1/v + 1/u. అండ్ అలాగే f కాకుండా మనకి r ఇచ్చారనుకో, వాల్యూ ఏమవుతుంది? 2/r = 1/v + 1/u. ఇక్కడ యూని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని పిలుస్తాము. అండ్ అలాగే v వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్. అంటే u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఇమేజ్ డిస్టెన్స్. అండ్ అలాగే f మీన్స్ ఫోకల్ లెంత్. అండ్ అలాగే మ్యాగ్నిఫికేషన్ కూడా ఫార్ములా నేర్చుకుందాం. చూడండి, m = హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో హైట్ ఆఫ్ ఇమేజ్ అంటే ఏంటి? హెచ్ఐ. అండ్ అలాగే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ హెచ్ఓ = -v/u. m = పాజిటివ్ మీన్స్ ఇమేజ్ ఇస్ విర్చువల్ అండ్ డైరెక్ట్. m మనం ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం? ఇమేజ్ అనేది విర్చువల్ అయితే పాజిటివ్ తీసుకుంటాం. నెగిటివ్ ఎప్పుడు తీసుకుంటాం? ఇమేజ్ అనేది రియల్ అయితే నెగిటివ్ తీసుకుంటాం. m = 1 అవుతుంది అంటే కనుక హెచ్ఐ = హెచ్ఓ. అంటే ఇమేజ్ హైట్, ఆబ్జెక్ట్ హైట్ కూడా ఈక్వల్ ఉన్నప్పుడు m వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అండ్ అలాగే v = u. m = ప్లస్ ఫర్ ప్లెయిన్ మిర్రర్. m మనం +1 వాల్యూ తీసుకుంటాం ఎప్పుడు? మనకిచ్చిన మిర్రర్ అనేది ప్లెయిన్ మిర్రర్ అయితే. m = 0 to 1 ఫర్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో అయితే 0 నుంచి 1 వరకు వాల్యూ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, కాన్వెక్స్ లెన్స్. సో మనం 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నదే. కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది? ఏ లెన్స్ విచ్ ఈస్ థిక్కర్ ఎట్ ద సెంటర్. అంటే సెంటర్లో థిక్గా ఉండి అండ్ థిన్నర్ ఎట్ ఇట్ ఎండ్స్. ఎండ్కి వచ్చేసరికి థిన్నర్. అంటే మనకి ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో అది థిక్గా ఉంటుంది, ఎండ్స్కి వచ్చేసరికి థిన్గా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ కాన్కేవ్ చూద్దాం. చూడండి, కాన్కేవ్ ఏ లెన్స్ విచ్ ఈజ్
థిన్నర్ ఎట్ ద సెంటర్ అండ్ థిక్కర్ ఎట్ ఇట్స్ ఎండ్. సెంటర్లో థిన్గా ఉండి ఎండ్స్లో థిక్గా ఉంటుంది. దీన్ని మనం కాన్కేవ్ లెన్స్ అంటాము. ఇప్పుడు మనం పవర్ ఆఫ్ ఏ లెన్స్. సో ఇప్పుడు మనం కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. పవర్ చూద్దాం. ద ఎబిలిటీ ఆఫ్ ఏ లెన్స్ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. పవర్ అనేది మనం ఎలా చెప్తామంట, రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. సో పవర్ P ఈక్వల్ టు 1/f. మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్, ఒకవేళ మీటర్స్లో ఉంటే 1/f తీసుకుంటాము. మనకి ఇచ్చిన డేటా సెంటీమీటర్స్లో ఉంటే 1000/f తీసుకుంటాము. ఓకేనా. SI యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ 1D ఈక్వల్ టు మీటర్ ఇన్వర్స్. కాన్వెక్స్ లెన్స్ F పాజిటివ్ అండ్ P పాజిటివ్. కాన్వెక్స్ లెన్స్లో ఫోకల్ లెంత్ పవర్ కూడా పాజిటివ్ ఉంటుంది. అండ్ అలాగే కాన్కేవ్ లెన్స్లో ఫోకల్ లెంత్ అండ్ పవర్ కూడా నెగిటివ్లో ఉంటుంది. సో 1/f ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 ప్లస్ అండ్ సో ఆన్ 1/fn. సో దట్ మీన్స్ పవర్ ఏమవుతుంది, P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ Pn. ఇప్పుడు మనం లెన్స్కి ఫార్ములా చూద్దాం. చూడండి, దిస్ ఫార్ములా గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U అండ్ ఇమేజ్ డిస్టెన్స్ V, ఫోకల్ లెంత్ F. సో 1/V మైనస్ 1/U ఈక్వల్ టు 1/f. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్కి ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏంటంటే ద రేషియో దేనికి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి హైట్ ఆఫ్ ది ఇమేజ్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో M ఈక్వల్ టు H2/H1 ఆర్ M ఈక్వల్ టు V/U. సో ఫార్ములాస్ టాపిక్లో కొన్ని కీ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ కట్గా రీడ్ చేసి మనకి ఇచ్చిన డేటా ఏంటి, మనం క్వశ్చన్ చూడగానే మన మైండ్లో రన్ అవ్వాల్సిన 3 థింగ్స్. మనకి ఇచ్చిన డేటా ఏంటి, మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 ఎప్పుడైతే క్వశ్చన్ చూడగానే మన బ్రెయిన్లో రన్ అవుతాయో అప్పుడు మనం ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. సో an object 1 centimeter height is placed at a distance of 8 centimeters from a concave mirror. సో ఇప్పుడు మనకి కాన్కేవ్ మిర్రర్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. విచ్ ప్రొడ్యూస్ ఏ రియల్ ఇమేజ్ 3 centimeters height. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ పొజిషన్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి మనం. అండ్ అలాగే వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ యొక్క టోటల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాన్కేవ్ మిర్రర్ H1 ఈక్వల్ టు 1 centimeters, U ఈక్వల్ టు -8 centimeters, H2 ఈక్వల్ టు -3 centimeters. మేడం UH2 వాల్యూస్ అక్కడెక్కడ మైనస్ ఇవ్వలేదు కదా, కానీ అది ఏం తీసుకుంటున్నాం మనం, కాన్కేవ్ మిర్రర్. చూడండి ఒకసారి, కాన్కేవ్ మిర్రర్కి వచ్చేసరికి మనం ఏం చేసాం, ఇక్కడ F నెగిటివ్, P నెగిటివ్. సో M ఈక్వల్ టు -V/U ఆర్ H2/H1. -V/U వాల్యూ ఎంత, -8 ఈక్వల్ టు H2 వాల్యూ ఎంత, -3, H1 వాల్యూ ఎంత, 3. సో దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. -V ఈక్వల్ టు -8 ఇంటూ -3 ఇట్స్ +24. దేర్ఫోర్ V ఈక్వల్ టు -24. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే 24 centimetersలో ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్కి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా మనల్ని సెకండ్ బిట్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f ఈక్వల్ టు V వాల్యూ తెలుసు, U వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 24కి 8కి LCM ఎంత, 24. సో 8 టేబుల్లో 24 3 times. సో -1 -3/24. ఇట్స్ -4/24. దట్ మీన్స్ -1/6. సో ఇప్పుడు 1/f అనేది -1/6 అయింది. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. F ఈక్వల్ టు -6. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ వన్. లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు డైమండ్ with refractive index 2.42. What is the speed of lights is diamond? Given speed of light in air is 3 × 10⁸ meter per second. సో మనకి లైట్ స్పీడ్ ఎక్కడిచ్చారు, ఎయిర్లో ఇచ్చారు. అండ్ అలాగే డైమండ్లో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో μAD ఈక్వల్ టు 2.42. C ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 3 × 10⁸ meter per second. μAD ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ డైమండ్. సో మనకి డైమండ్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై μ1D. సో ఇక్కడ ఏం చేసాం, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం మనం అంతే. సో 3 × 10⁸ బై 2.42. సో ఇప్పుడు మనం ఈ 10⁸ని అలానే ఉంచి
3/2.42 సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 1.24. సో ఇట్స్ 1.24 ఇంటూ 10⁸8 మీటర్ పర్ సెకండ్. ఓకే, అండర్స్టూడ్. థర్డ్ వన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ of an object 5 centimeters height and 10 centimeters in front of a convex of focal length 6 centimeters. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? కాన్వెక్స్ లెన్స్. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? 6 centimeters. అండ్ అలాగే పొజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాన్వెక్స్ లెన్స్ మనం తీసుకున్నది ఏంటి? ఇక్కడ కాన్వెక్స్. h1 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 5 centimeters అండ్ u ఈక్వల్ టు -10 centimeters, f ఈక్వల్ టు 6 centimeters. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/6 ఈక్వల్ టు 1/v మైనస్ ఆఫ్ 1/-10. సో ఇక్కడ 1/v ఈక్వల్ టు 1/6 మైనస్ 1/10. మేడం ఇందాక మీరు మైనస్ ఆఫ్ -10 చెప్పారు, ఇట్స్ ప్లస్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1/vని ఇక్కడే ఉంచుదాం. ఇక్కడ ఉన్న ప్లస్ 1/10ని ఇక్కడికి తీసుకెళ్తే ఏమవుతుంది? అది -1/10నేనా? ఓకే, సో 1/v ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే ఇట్స్ 30. 5 మైనస్ 3/30 ఈక్వల్ టు 2/30 అంటే 1/15. సో v వాల్యూ ఎంత? 15 centimeters. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. m ఈక్వల్ టు v/u. 15/-10 దట్ మీన్స్ -3/2 అంటే ఎంత? -1.5. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి. A thin lens has total length -20 centimeters. What is the power of the lens and what is the total length? ఇప్పుడు మనం ఏం చెప్పాం? థిన్ లెంత్ మాత్రమే ఇచ్చారు. మనల్ని ఏం అడుగుతున్నారు? పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే టోటల్ లెంత్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో f ఈక్వల్ టు -20 centimeters. దాన్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు మనం 1000/-20 తీసుకోవాలి. దానికంటే మీటర్స్లో చేస్తే ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇట్స్ -0.2 meters. p ఈక్వల్ టు పవర్ ఫార్ములా ఏంటి? 1/focal length. సో 1/f ఈక్వల్ టు 1/-0.2 దట్ మీన్స్ -5.0. సో పవర్ ఈక్వల్ టు ఎంత? -5.0 d. ఓకే డన్. నెక్స్ట్ చూడండి అమ్మా. ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ whose radius of curvature is 32 centimeters. Focal length equal to half into radius of curvature. సో ఇప్పుడు నాకు ఫోకల్ లెంత్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను? హాఫ్ ఇంటూ రేడియస్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లికేషన్ చేస్తాను. ఇట్స్ 16 centimeters. నెక్స్ట్ వన్ చూడండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్ 3 times magnified real image of object placed at 10 centimeters in front of it. వేర్ ఈజ్ ద ఇమేజ్ లొకేటెడ్? సో ఇమేజ్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రియల్ ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్. మ్యాగ్నిఫికేషన్ ఇప్పుడు మనకి ఎలా వస్తుంది? నెగిటివ్. సో m ఈక్వల్ టు -3. m ఈక్వల్ టు -3. సో ఈక్వల్ టు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? ఇమేజ్ సైజ్ బై ఆబ్జెక్ట్ సైజ్. సో ఇట్స్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -v/u. -3 ఈక్వల్ టు -v/10. So it's v equal to -30 centimeters. A concave lens of focal length 15 centimeters forms an image 10 centimeters from the lens. How far is object placed from the lens? So మనకి f ఇచ్చారు, v ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? u వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో 1/uని ఇక్కడ ఉంచేసుకుని మనం 1/vని అక్కడికి తీసుకెళ్తే 1/v అనేది నెగిటివ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీని నుంచి 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/v ఉంది కదా, ఈ 1/uని ఇక్కడికి తీసుకెళ్దాం. ఇది మైనస్ కాబట్టి ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ 1/fని ఇక్కడికి తీసుకొద్దాం. ఇది ప్లస్ కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇట్స్ 1/u ఈక్వల్ టు, ఇక్కడ చాలా మంది ప్లస్ మైనస్ రాంగ్ చేస్తున్నారమ్మా, దానివల్ల మీకు వచ్చే ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా? 1/u ఈక్వల్ టు 1/v మైనస్ 1/f. దట్ మీన్స్ 1/-10 మైనస్ 1/-15. మైనస్ ఇంటూ మైనస్ ఇట్స్ ప్లస్. సో ఇట్స్ -1/30. సో u ఈక్వల్ టు -30 centimeters ఫ్రమ్ ద లెన్స్. నెక్స్ట్ చూడండి. ఏ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ ప్లస్ 1.5d. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. లెన్స్ diverging
ఆర్ కాన్వర్జింగ్. సో మనకి పవర్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ అడుగుతున్నారు. ఏం చేస్తాం మనం? ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1/పవర్, పవర్ ఈక్వల్ టు 1/ఫోకల్ లెంత్. సో ఇట్స్ 1/1.5, దట్ మీన్స్ 0.66 మీటర్స్. నెక్స్ట్ సేమ్, ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ -1.5. ఇక్కడ మనకి ఏమన్నారు? పాజిటివ్ ఇచ్చారు, ఇక్కడ సేమ్ నెగిటివ్ ఇచ్చారు, సేమ్ క్వశ్చన్. అండ్ ఫైండ్ ద ఫోకల్ లెంత్. ఇక్కడ కూడా ఫోకల్ లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పవర్ 1/పవర్, సో ఇట్స్ 1/-1.5, దట్ మీన్స్ -0.66 మీటర్స్. సో ఇంకా ప్రీవియస్ ఇయర్స్ నుంచి అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. చూడండి. ఇఫ్ v1 v2 ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ లైట్ in the two media of refractive index n1 and n2 are respectively, then ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది? v1/v2 ఈజ్ ఈక్వల్ టు n1/n2, అండ్ అలాగే v1/v2 ఈజ్ ఈక్వల్ టు n2/n1, v1/v2 ఈక్వల్ టు √n1/n2, అండ్ అలాగే ఆప్షన్ డి ఏంటమ్మా? v1/v2 ఈక్వల్ టు √n2/n1. సో మనకిచ్చినవి ఏంటి? v1 v2 ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ది లైట్. v1 v2 అనేవి ఏమంటున్నారు? స్పీడ్స్ ఆఫ్ ది లైట్. అండ్ అలాగే టూ మీడియాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆర్ n1 n2. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ బి, v1/v2 ఈజ్ ఈక్వల్ టు n2/n1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ అండ్ గోస్ డైవర్షన్ బై లెన్స్. సో ఆప్షన్స్ చూడండి. రే పాసింగ్ అలోన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్, రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ కండిషన్లో రే అనేది ఎలా పాస్ అవుతుంది? ప్యారలల్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ ఏంటి? విజువల్ ఇమేజ్ క్యాన్ బి సీన్ విత్ ద ఐస్. ఓకే, అవును, విజువల్ ఇమేజ్ని మనం ఐస్తో చూస్తాము. నెక్స్ట్, విజువల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. విజువల్ ఇమేజ్ని మనం స్క్రీన్తో క్యాప్చర్ చేస్తామా? కాదు. సో ఓన్లీ ఏ ఈజ్ ద ట్రూ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఓన్లీ మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఏ అనేది మాత్రమే ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెన్స్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. సో ఆప్షన్స్ ఏంటి? బై కన్వెక్స్, బై కాన్కేవ్, ప్లేన్ కన్వెక్స్, ప్లెయిన్ కాన్కేవ్. సో ఇక్కడ మనకి ప్లెయిన్ అనేది కాదు, ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు? 2 సైడ్స్ ఉంది. సో కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ అవ్వాలి. సో ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి. ద లెన్స్ బౌండెడ్ బై 2 స్పియరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. సో ఆప్షన్ బి, బై కన్కేవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ డ్యూ టు ఏ కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఎక్స్ ఈచ్, దెన్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్. మనకేమి ఇచ్చారు ఇక్కడ? కాన్వెక్స్ లెన్స్ డిస్టెన్స్, ఇమేజ్కి ఆబ్జెక్ట్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్స్ అయితే ఫోకల్ లెంత్ అడుగుతున్నారు. ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. సో ఇట్స్ x/2. ఒకవేళ ఇక్కడ మనకి y ఇస్తే y/2, p ఇస్తే p/2. సో ఆప్షన్ బి x/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఏ కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఏ నేచర్. సో ఇట్స్ విజువల్ అండ్ ఎరెక్ట్. ఏ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది? విజువల్ అండ్ డైరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి. రిఫ్రాక్షన్ డస్ నాట్ టేక్ ప్లేస్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ లైట్ రే అండ్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఈజ్. సో ఇక్కడ మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఇన్సిడెంట్ రేకి నార్మల్ రేకి యాంగిల్ ఎంత? ఇట్స్ 0 degrees. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ 2, ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్. సో మనకి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ 2 ఇచ్చారు, అండ్ అలాగే ద స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్స్ 1.5 × 10⁸ మీటర్/సెకండ్. మేడం ఇదేంటిది? 3 × కదా, మరి ఇక్కడ మనకి 2 ఉంది. సో బై 2 చేస్తే ఏమవుతుంది? 3/2. ఇట్స్ 1.5. ఓకే, 1.5 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఐ అండ్ ఆర్ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్రాక్షన్ రెస్పెక్టివ్లీ, దెన్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ మీన్స్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్. సో ఐ అనేది ఆర్ కంటే తక్కువ అయితే ఆ లైట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? డెన్సర్ టు రైరర్, రేరర్ టు డెన్సర్, త్రో అవుట్ డెన్సర్ మీడియం ఓన్లీ, త్రో అవుట్ రేరర్ మీడియం ఓన్లీ. సో ఇట్స్ డెన్సర్స్ టు రేరర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ నో యూనిట్స్ ఈజ్, ఫిజికల్ క్వాంటిటీ యూనిట్స్ లెంత్ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, పీడిఎఫ్ కావాల్సిన స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు గనక ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.